హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? భారత జట్టు మొన్నటి వరకు శ్రీలంక పర్యటనలో బిజీగా గడిపింది. 3 టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ను సొంతం చేసుకుంది. ఆడిన మూడింటిల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. లంకేయులను 3.0 తేడాతో మట్టి కరిపించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన చివరి మ్యాచ్ మినహా మిగిలిన రెండింటిలోనూ వార్ వన్ సైడ్ అయింది. ఈ జైత్రయాత్రకు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్లో బ్రేక్ వేశారు లంకేయులు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి 2 వన్డేలలో భారత్కు షాకుల మీద షాకులు ఇచ్చారు. తొలి వన్డేలను టై చేశారు. 2-3 మ్యాచ్లలో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత్ను మట్టి కరిపించారు. 3 వన్డేల సిరీస్ను 2.0 తేడాతో గెలుచుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది రోహిత్ సేన. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఈ సిరీస్ తేదీలు, అవి ప్రారంభమయ్యే టైం, వేదికలను ఖరారు చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 మ్యాచ్ ఆరంభమవుతుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్ 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్ 26వ తేదీన మెల్బోర్న్లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక. ఈ 2 సిరీస్లు ఆస్ట్రేలియన్ క్రికెట్ క్యాలెండర్లలో అత్యంత కీలకమైనవని, కమర్షియల్గా ఎంత ప్రాధాన్యత ఉన్నాయని పేర్కొన్నారు. క్రికెట్ ప్రేమికులు, స్పాన్సర్ల నుంచి వీటికి అనూహ్య ఆదరణ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. టికెట్లు విక్రయాలు గత సీజన్ల కంటే 6 రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. మరి మీలో ఎంతమంది ఈ టెస్ట్ మ్యాచ్ల కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.